మరణించిన వ్యక్తులకు సంబంధించిన పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు, అస్థికలను కాశీలో కలపాలని అంటారు. కాశీ క్షేత్రంలో పితృ కార్యక్రమాలు నిర్వహిస్తే పునర్జన్మ ఉండదని అంటారు. అయితే అందరూ కాశీకి వెళ్ళి పితృకర్మలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళలేని వారి కోసం శ్రీకాకుళం జిల్లాలో ఓ దేవాలయం వెలిసింది. ఆ దేవాలయంలో పితృకర్మల కార్యక్రమాలను నిర్వహించినా లేదా అక్కడి శ్వేత పుష్కరిణిలో అస్థికలను కలిపినా పుణ్యం వస్తుందని అంటారు. అంతేకాదు, ఈ పుష్కరిణిలో కలిపిన అస్థికలు కొన్నాళ్లకు సాలగ్రామాలుగా మారతాయని, ఆ సాలగ్రామాలు ఏదో ఒక రూపంలో తిరిగి మీ ఇంటికి చేరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోని శ్రీకూర్మంలోని అస్థికలను కలిపిన తరువాత మీ ఇంటికి వచ్చే సాలగ్రామాన్ని ఏ పరిస్థితిలోనూ వదిలేయకూడదు. సాలగ్రామం ఇంటికి వస్తే దానిని పూజ గదిలో ఉంచి అత్యంత పవిత్రంగా పూజించాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆనందం వెల్లివిరుస్తుందని, దుఃఖం అనే మాటకు ఉండదని పండితులు చెబుతున్నారు.